నమస్తే. ఫర్గివ్నెస్ ప్రేయర్ ప్రాక్టీస్ చేద్దాం. క్షమా ప్రార్థన ఎవరికి చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి, అంటే మనం ఎవరినైతే బాధ పెట్టి ఉంటామో యాక్షన్సే కాదు, వర్డ్స్ కాదు, థాట్స్, ఇంటెన్షన్స్తో కూడా ఎవరిని బాధ పెట్టి ఉన్నా వాళ్ళందరినీ ఫర్గివ్నెస్ అడగాలి. మనల్ని ఏ రకంగా బాధ పెట్టినా సరే ఫర్గివ్ చేయాలి. ఫర్గివ్ చేయడము, క్షమించడము అంటే ఏంటి? క్షమించేసి వాళ్ళని దగ్గర తీసుకుని మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడడం కాదు. క్షమించేసి వాళ్ళ నుంచి కాల్స్ కట్ చేసుకోవాలని వాళ్ళని గురించి మర్చిపోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళు చేసిన పొరపాట్లను మర్చిపోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళలో ఏమాత్రం మంచితనం ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. ఇది మనం ఫర్గివ్నెస్ చాలాసార్లు ప్రాక్టీస్ చేశాము. మన వీడియోస్లో, ఈ ఛానల్లో రకరకాలుగా ఉంది. అయితే మన లైఫ్లో ఏం చేసినా సరే, ఎన్ని పూజలు లేకపోతే హీలింగ్ ఏ రకాలు చేసినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఎంతకి మనకి సాల్వ్ అవ్వవు. లేదా మనం ఫ్యామిలీలో హ్యాపీనెస్ తగ్గి ఉండొచ్చు, అది ఎంతకి ఇంప్రూవ్ అవ్వట్లేదు. లేకపోతే రిలేషన్షిప్స్ డెవలప్ అవ్వట్లేదు, లేకపోతే ఫైనాన్షియల్గా మనం ఏం చేసినా కూడా అది ఇంప్రూవ్ అవ్వట్లేదు, హెల్త్ బాగా అవ్వట్లేదు, ఇలా రకరకాలు. స్పిరిచువల్గా మనం గ్రో అవ్వట్లేదు ఎంత సాధన చేసినా అన్నప్పుడు మనము స్పిరిచువల్ పీపుల్ని ఫర్గివ్నెస్ అడగాలి. మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మల్లోనో స్పిరిచువల్ పీపుల్, ఆధ్యాత్మిక పదంలో నడుస్తున్న వాళ్ళని, గురువులని, మహాత్ములని మనం ఏ రకంగా బాధ పెట్టి ఉన్నా, మనం కానీ మన ఫ్యామిలీ కానీ ఏ రకంగా బాధ పెట్టి ఉన్నా అది బ్లాక్స్గా ఏర్పడుతుంది. ఎన్ని రకాలుగా మనం దాన్ని విడదీయాలనుకున్నా, చిక్కుముడి విప్పాలనుకున్నా కూడా విప్పకపోవచ్చు. గురువులందరూ చెప్పేది అదే. భగవంతుడి పట్ల మనం అపచారం చేస్తే భగవంతుడు క్షమిస్తాడు, కానీ గురువు పట్ల అపచారం చేస్తే భగవంతుడు కూడా క్షమించడు. అందుకని గురువు అంటే ఎవరు? మనం నమ్ముకున్న వాళ్ళే గురువు అవ్వక్కర్లేదు. ఎంతోమంది మహాత్ములు ఉంటారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనము జోక్గానో తెలుసో తెలియకో బాధ పెట్టి ఉంటే, తప్పుగా ఆలోచించి ఉంటే, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి ఉంటే అది వాళ్ళు విననక్కర్లేదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు. కానీ మన ద్వారా అలాంటి ఎనర్జీ బయటికి వచ్చినప్పుడు మన ఆరాలో, మనలో బ్లాక్స్ ఏర్పడతాయి. సో వాటిని క్లియర్ చేసుకుంటే అప్పుడు మనం లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వగలుగుతాము. అందుకని స్పిరిచువల్గా మనకి తెలిసి కానీ తెలియక కానీ ఎంతోమంది మన తోటి వాళ్ళు కూడా స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు, స్పిరిచువల్ పాత్లో ఉంటారు. చూడ్డానికి చాలా కామన్ పీపుల్ లాగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికంగా ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు. అది పూజలు చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, పూజలు చేయకుండా కూడా స్పిరిచువల్గా హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం గురువుల పట్ల, ఆధ్యాత్మిక పదంలో ఉన్న వాళ్ళ పట్ల తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేసి ఉంటే, వాళ్ళని బాధ పెట్టి ఉంటే క్షమాపణ అడిగితే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. ప్రాక్టీస్ చేద్దామా? Back straight, inhale slowly, hold, exhale gently, hold. Invocation చేద్దాం. చేతులు జోడించండి. To the Supreme God, to all the holy gurus, all the great masters, we humbly invoke your priceless blessings. Thank you for blessing us with the inner strength to ask for forgiveness for all the mistakes we have done, knowingly or unknowingly. తెలిసి కానీ తెలియక కానీ మేము చేసిన తప్పులకి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే శక్తిని ప్రసాదిస్తున్నందుకు భగవంతుడికి, పరమ గురువులందరికీ కృతజ్ఞతలు, పూర్తి విశ్వాసంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కళ్ళు మూసుకునే ఉండండి. సోల్ ఎఫర్మేషన్ చేసుకుందాము. మీ హార్ట్ చక్ర మీద ధ్యాస ఉంచండి. క్రౌన్ కంటే ఒక అడుగు పైన గోల్డెన్ లోటస్ విజువలైజ్ చేసుకోండి. ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ నాట్ ద బాడీ, ఐ యామ్ నాట్ ద ఎమోషన్స్, ఐ యామ్ నాట్ ద థాట్స్, ఐ యామ్ నాట్ ద మైండ్. మైండ్ ఈజ్ ఓన్లీ ఎ సటిల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద సోల్. ఐ యామ్ ద సోల్.
I am a spiritual being of divine intelligence, divine love, divine power. I am one with my higher soul. I am one with the divine spark within me. I am a child of God, connected with God, one with all. I am that I am. Tat Tvamasi. కళ్ళు మూసుకునే ఉండండి. భగవంతుడితో ఏకత్వాన్ని అనుభూతి చెందండి. ఈ శరీరము, ఆలోచనలు, మనసు, కష్టాలు, బాధలు, సుఖాలు ఇవేవి మనం కాదు. మనం ఆత్మస్వరూపులము, దివ్య కాంతి పుంజాలము. ఎదురుగా గురువులని, ఆధ్యాత్మిక పదంలో ఉన్న వాళ్ళని ఊహించుకోండి. మనకు తెలిసినా తెలియకపోయినా ఎంతోమంది ఆ స్పిరిచువల్ పాత్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ విజువలైజ్ చేసుకోండి. గురుతత్వమే మన ఎదురుగా ఉంది. మీరు ఏదైనా గురువుని నమ్ముకుని ఉంటే ఆ గురువుని ఊహించుకోండి. ఇంకా ఎందరో మహాత్ములు, సాధువులు అందరినీ ఎదురుగా విజువలైజ్ చేసుకోండి. వాళ్ళందరిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించండి. జెంట్లీ బో డౌన్. ఆత్మ నమస్తే. I, the soul, salute the divinity in you. మీలోని దివ్యత్వానికి నమస్కరిస్తున్నాను. తెలిసి కానీ తెలియక కానీ, చేతలతో, మాటలతో, ఆలోచనలతో మిమ్మల్ని ఏ రకంగా అన్న బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. I humbly apologize for all the mistakes I have done towards gurus, towards all the spiritual aspirants, knowingly or unknowingly. Please forgive me on all levels and release me of all the negative cords. తెలిసో తెలియకో నేను గురువులని, మహాత్ములని ఏ రకంగా బాధ పెట్టి ఉన్నా నా తప్పు నేను తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని క్షమాపణ అడుగుతున్నాను. ఆ గురుతత్వాన్నే క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించి ఈ నెగిటివ్ కార్డ్స్ నుంచి రిలీజ్ చేయండి. Thank you for releasing all the negative cords which are preventing me to grow, which are preventing me to realize my real self. నా నిజతత్వాన్ని తెలుసుకోవడానికి, అన్ని విధాలుగా నేను ఎదగడానికి అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగేట్లు నెగిటివ్ కార్డ్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నందుకు పరమ గురువులకి, సాధువులకి, మహాత్ములకి అందరికీ కృతజ్ఞతలు. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించి అన్ని విధాలుగా పురోగతి చెందేట్టు ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. All the holy gurus, all the great ones, thank you for forgiving us and blessing us with progress on all levels, with thanks and in full faith. Thank you, thank you, thank you. చేతులు బ్లెస్సింగ్ పొజిషన్లో పెట్టండి. పరమాత్మ, పరమ గురువులారా, చికిత్సా దేవతలారా, మా ద్వారా మరియు మాతో పాటు ఆధ్యాత్మిక పదంలో ఉన్న వారందరినీ, మహాత్ములని, సాధువులని, గురువులని దివ్య ప్రేమతో, దివ్య తేజస్సుతో, దివ్య శక్తితో ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు. May all the holy gurus, all the great masters, saints, teachers be blessed with divine light, divine love, divine power. May all the holy gurus, all the great masters be blessed with good health, goodwill, will to do good, abundance, prosperity and spiritual progress, with thanks and in full faith. Thank you, thank you, thank you.
చేతులు జోడించండి. థ్యాంక్స్ గివింగ్ టు ద సుప్రీం గాడ్, టు ఆల్ ద హోలీ గురూస్, ఆల్ ద గ్రేట్ మాస్టర్స్, టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ ద స్పిరిచువల్ పాత్. థ్యాంక్ యూ ఫర్ releasing us, forgiving us, releasing us of all the negative thoughts. To the Supreme God, to Grand Master Chokoksui, all the holy gurus, all the great ones, to my higher soul, we humbly thank you for your priceless blessings. Thank you for blessing us with the inner strength to be on the right path. Thank you for blessing us with progress. Thank you for blessing us and our families with thanks and in full faith. Thank you, thank you, thank you. Thank you. Gently open your eyes. ఈ వీడియోలో మీకు బయట రోడ్డు మించి వినిపించే సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. సారీ, దానికి నేనేం చేయలేను. అయితే ఈ ఫర్గివ్నెస్ ప్రేయర్ ఎన్నిసార్లు చేయొచ్చు, ఎన్నిసార్లైనా చేయొచ్చు. మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మన గురువుల పట్ల క్షమాపణ అడుగుతూనే ఉండాలి. అంటే మనమే పొరపాటు చేసి ఉండక్కర్లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉండొచ్చు, తరతరాల నుంచి ఎక్కడైనా ఎవరికైనా ఎవరి పట్లన్నా అపచారం చేసి ఉంటే అది మనల్ని కట్టికుడుతూ ఉండొచ్చు. సో అది రిలీజ్ చేసుకోవడానికి గురువులని, సాధువులని, మహాత్ములని క్షమాపణ అడగడం. మీరు మామూలుగా రెగ్యులర్గా చేసుకునే ఫర్గివ్నెస్ కాకుండా ఇది కూడా యాడ్ చేసుకొని ఒక 21 days రెగ్యులర్గా చేయండి ఈ ఫర్గివ్నెస్ టువర్డ్స్ గురూస్. ఇది మీకు ఎలా అనిపించిందో, ఆ డిఫరెన్స్ ఎలా ఉందో చెప్పండి. ఇది హెల్ప్ చేస్తుంది అనుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే.